హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌమ్య హరీష్, హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఈ వీడియోలో మనం ఆస్థెనోజూస్పర్మియా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఆస్థెనోజూస్పర్మియా అంటే స్పర్మ్ కదలిక తక్కువ ఉండడం. WHO క్రైటీరియా ప్రకారం టోటల్ మోటిలిటీ అనేది మోర్ దాన్ 40% ఉండాలి. ప్రోగ్రెసివ్ ఫార్వర్డ్ మోటిలిటీ అనేది 32% ఉండాలి. ఏ వాల్యూ అయినా దీనికన్నా తక్కువ ఉంటే దాన్ని ఆస్థెనోజూస్పర్మియా అని అంటాం. ఇలా స్పర్మ్ కదలిక అనేది ఎందుకు తక్కువ ఉంటుంది, కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ కదలిక తక్కువ ఉంటుంది. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే డైలేటెడ్ వీన్స్ అరౌండ్ ద టెస్టిస్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి డైలటేషన్ అయ్యి ఉంటే స్పర్మ్ హెల్త్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అండ్ ఇది కాకుండా ఇన్ఫ్లమేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఆర్ ఎనీ అదర్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఉండడం వల్ల కూడా స్పర్మ్ కదలిక మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇవి కాకుండా డయట్ హ్యాబిట్స్, ఎక్కువ జంక్ తీసుకోవడం వల్ల లేకపోతే అన్హెల్దీ డయట్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా క్యాన్ కాజ్ ఆస్థెనోజూస్పర్మియా. అండ్ ఇవి కాకుండా there are few reasons like environmental factors, air pollution or even your occupation. If you have prolonged desk job and chala heat environment undi surrounding your atmosphere, then that can also cause sperm motility which is low. And also genetic causes kuda untai. ఫ్యామిలీలో ఫ్లాజెల్లార్ డిఫెక్ట్స్ అంటే స్పర్మ్ కదలిక తక్కువ ఉంటే మీ ఫాదర్ కానీ బ్రదర్ కానీ, ఇట్ కుడ్ బి జెనెటిక్ ఆల్సో. ఫ్లాజెల్లార్ మూమెంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ కదలిక తక్కువ ఉంటుంది. టేల్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఆస్థెనోజూస్పర్మియా కావచ్చు.